జాన్ అనే ఈ వ్యక్తి చాలా రోజుల తరువాత ఈ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతూ ఉంటాడు. కానీ ఇతను ఒక సిగరెట్ వెలిగించగానే ఒక్కసారిగా ఆ రూమ్ లో బ్లాస్ట్ అయ్యి ఒక మెరుపు వస్తుంది. రూమ్ అంతా పొగతో నిండిపోతుంది. అప్పుడే అక్కడికి డాక్టర్లందరూ వచ్చి చూస్తే అప్పటికే జాన్ ఫేస్ అంతా మాడిపోయి ఉంటుంది. యాక్చువల్లీ జాన్ ఆక్సిజన్ తీసుకునే సిలిండర్ దగ్గర సిగరెట్ వెలిగించడంతో ఈ బ్లాస్ట్ జరిగి ఉంటుంది. అప్పుడే జాన్ వైఫ్ డాక్టర్స్ తో మీరు ఎలాగైనా మా ఆయన ఫేస్ ని బాగు చేసేయండి, ఎందుకంటే నా భర్త ఒక సేల్స్ మ్యాన్, అందరూ సేల్స్ మ్యాన్ ఫేస్ చూసి ఆ తరువాతే ప్రొడక్ట్స్ కొంటారు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. జూనియర్ డాక్టర్ ఆమెతో సర్జరీ వెంటనే చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది అని అంటాడు. అప్పుడే అక్కడికి సీనియర్ డాక్టర్ వచ్చి ప్రస్తుతం ఎలాంటి సర్జరీ చేయలేము, ఎందుకంటే జాన్ కి నిన్ననే ఆపరేషన్ జరిగింది, ఆ ఆపరేషన్ నుంచి జాన్ కోలుకోవడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది అని చెప్తాడు. దాంతో ఈ ఇద్దరి డాక్టర్ల మధ్య మాట పెరిగిపోతుంది. డాక్టర్ల వాదోపవాదాలు పూర్తయిన తరువాత ఈ ఒక్కరోజు జాన్ ని అబ్జర్వేషన్ లో పెట్టి మరుసటి రోజు సర్జరీ చేయాలి అని అనుకుంటారు. ఆ తర్వాత సర్జరీ చేసినా కూడా ఇతని ఫేస్ లో ఎలాంటి మార్పు ఉండదు. అతని ఫేస్ పైన కాలిన గుర్తులు అలాగే ఉండిపోతాయి. దాంతో జాన్ వైఫ్ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. అప్పుడే జాన్ కూడా ఎంతో బాధపడతాడు. అప్పుడే అక్కడికి ఒక నర్సు వచ్చి నీ ఫేస్ ఎలా ఉంటే ఏమైంది, నీ మనసుని చూసి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి ధైర్యం చెప్తుంది. దాంతో జాన్ భార్య కూడా అతనికి ధైర్యం చెప్పడంతో జాన్ కొంచెం రిలాక్స్ అవుతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.